చావాలా, కొన్ని చస్తేనే మన అభివృద్ధి ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఆశీర్వాదం దేవుడు సమృద్ధిగా నీకు పెట్టాడు, ఆనందం సమృద్ధిగా నీకు పెట్టాడు, దీవెన సమృద్ధిగా తరతరాలుగా పెట్టాడు. ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే కొన్ని ఉన్నాయి. నేటి దినాల్లో చాలామంది ఈ వ్యభిచార జీవితంలో జీవిస్తున్నారండి. నేను చెప్పడానికి చాలా బాధ అనిపిస్తుంది, కానీ కొన్ని చెప్పాల్సి వస్తుంది పరిశుద్ధాత్మనే నడిపింపుతో. యేసు ప్రభు నామాన్ని కలిగిన వారు కూడా నేటి దినాల్లో ఇలాంటి జీవితం జీవిస్తున్నారు. భార్య ఉంటుంది ఇంకొక స్త్రీతో, ఏ ఆఫీస్లోనో, ఏ వీధిలోనో, లేకపోతే ఇంకో ఊర్లోనో. జాగ్రత్త అన్నలారా, తమ్ముళ్ళారా, జాగ్రత్త. ప్రభు చెప్పిన మాటకు మనము లోబడకపోతే నీకు సంతోషం కాదు కదా, భయంకరమైన దుఃఖ స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అక్కలారా, చెల్లెల్లారా, జాగ్రత్త. తల్లిదండ్రుల కళ్ళు కప్పకండి, దులోకం కళ్ళు కప్పకండి. పాపము దాగదు, దేవునికి నచ్చింది మనం చేయొద్దు. వ్యభిచారంలో జీవిస్తున్నావా? ఈ వరల్డ్ కాన్ఫరెన్స్కి వచ్చావు, వదిలిపెట్టేసాయి, వదిలిపెట్టేసాయి. మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మా సేవా జీవితంలో మరి మేము పరిచయం చేస్తున్న ప్రాంతాల్లో దేవుని వర్తమానాలు అందించినప్పుడు ఎంతోమంది ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా మాకు కనబడకపోయినా మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం విన్నాక ఈ అక్రమ సంబంధాన్ని వదిలిపెట్టేశానమ్మా అని చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్క, నేను ఒక భయంకరమైనటువంటి యవనస్తుడితో పాపంలో జీవిస్తున్నాను, దేవుని వాక్యం విన్నాను, ఈ యొక్క అక్రమమైన జీవితాన్ని వదులుకున్నాను. అదండి సెలబ్రేషన్ అంటే, అదండి దేవునికి నచ్చే జీవితం. కొంతమంది ఒంటరి జీవితంలో రహస్య పాపములతో గడుపుతుంటారు. అవి నువ్వు చంపకపోతే నీ జీవితంలో అభివృద్ధి లేదు, సరికదా, శాపగ్రస్తమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. వదిలేద్దాం. ఇంతవరకు తెలియక చేస్తావు, ఇంతవరకు తెలియక నీ ఇదిగో ఇలాంటి పనులు చేస్తున్నావు, ఇకనైనా మించిపోయింది లేదు. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరి యొక్క లైవ్లో చూస్తున్న మీరు కూడా ఎవరైనా ఇలాంటి పాపంలో ఉంటే, దేవునికి నచ్చని వ్యభిచారం పాపమే కావచ్చు, అదొక దొంగతనమే కావచ్చు, అదొక మోసయుక్తమైన జీవితం కావచ్చు, అదొక ద్వేషం, కోపం, కక్ష, ఈర్ష, పగ ఏదైనా కావచ్చు, వదిలేయడం చాలా మంచిది. చంపాలి. కొలసీ పత్రికలో కూడా 1వ అధ్యాయంలో 5వ వచనంలో దైవజనుడైన పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఇంకా స్పష్టంగా, చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక్కసారి చదువుదాం చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, కొలసీ 3:5, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపేయండి. Put to death all these things. ఏంటవి? ఫార్నికేషన్. ఈ రోజుల్లో ఫోన్ పట్టుకుంటే చాలు అవే అవే అవే. ఒక్కొక్కసారి ఈ ఫోన్ ఏమైనా బ్యాన్ చేసేస్తే బాగుండేమో అనిపిస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తే చాలు, ఏ షార్ట్స్ చూసినా, ఏది చూసినా